హలో అండి. స్టెయిన్‌లెస్ స్టీల్ వెజిటబుల్ చాపింగ్ బోర్డ్ ఆర్డర్ చేశామండి. ఆర్డర్ చేసి వెళ్ళారు. అమెజాన్‌లో ఆర్డర్ చేశామండి. మన ఇండియాలో లాగా ఇక్కడ కూడా అమెజాన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చు. డోర్ డెలివరీ చేస్తారండి. డోర్ దగ్గర పెట్టేసి వెంటనే పిక్ తీసి పెడతారండి. మనకి డెలివరీ అయిందని కన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఆర్డర్ వచ్చిందండి. చూసారా, మా బాబు ఓపెన్ చేస్తున్నాడు. ఏవైనా థింగ్స్ లాజిక్‌గా ఓపెన్ చేసేవి డిఫరెంట్‌గా ఉన్నవి బాబు చేస్తాడండి డిఫరెంట్‌గా. అందుకే బాబుకి చాయిస్ ఇస్తాము. చూసారా, ఇలా ఎడ్జెస్ అన్నీ క్లియర్ చేసుకోవాలండి. ఫస్ట్ ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కవర్ స్టిక్ చేసి ఉంటారు. స్క్రాచెస్ అలా లేకుండా ఇలా కవర్ స్టిక్ చేసి ఉంటారండి. ఫ్రంట్ బ్యాక్ ఎడ్జెస్ అన్నీ ఫస్ట్ ఓపెన్ చేసుకొని అలా తీసేస్తున్నాడు. గమ్ లాగా స్టిక్ చేసి ఉంటారు. చూసారా, కౌంటర్ టాప్‌కి అలా ఉంటుంది ఎడ్జ్. షార్ప్‌గా లేవండి ఎడ్జెస్. చాలా బాగా అనిపించింది. సేఫ్టీ లాగా అనిపించింది నాకు. కౌంటర్ టాప్‌కి ఎడ్జ్‌లో అలా పెట్టేసుకొని మనం అరేంజ్ చేసుకొని వెజ్జీస్ అన్నీ కట్ చేసుకోవచ్చండి. ఇండియాలో కౌంటర్ టాప్ లాగా కొంచెం మనకి గ్రానైట్ ఎడ్జెస్ పెట్టించుకుంటాం కదా మనం ఇండియాలో. అలా ఏముండదండి. ఇక్కడ వాటర్ ఏమి ఎక్కువ యూజ్ చేయరు కదా. ఎక్కువ పేపర్ నాప్కిన్సే యూజ్ చేస్తూ ఉంటారు. సో కౌంటర్ టాప్స్ అన్నీ ఇక్కడ ఇలానే ఉంటాయండి. ఎడ్జ్‌లో ఈజీగా పెట్టుకోవడానికి వీలవుతుంది. మన ఇండియాలో కౌంటర్ టాప్స్‌లో ఎడ్జెస్ కొంచెం హైట్ ఉంటుంది కదా. వాటర్ ఈజీగా మనం క్లీన్ చేసుకోవడానికి. అలా ఉన్న ఇది మనం ఫిట్ చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉందండి. చాలా బాగా అనిపించింది. నాకు మెయిన్ చపాతీ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుందండి ఇది. ఇక్కడ చపాతీ చేసుకోవడానికి ప్రాబ్లమ్ అనిపించింది. ఇండియా నుండి వచ్చే ముందు ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ తీసుకొచ్చామండి మేము. అక్కడ ఉన్నప్పుడు వుడ్‌దే యూజ్ చేసేవారము. ఇక్కడికి వచ్చే ముందు ప్లాస్టిక్ తీసుకున్నామండి. వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటే స్మాల్ పీసెస్ అలా కట్ అవుతున్నాయి చాక్‌తో, అలా అనిపించింది. సో మేము స్టెయిన్‌లెస్ స్టీల్ ఆర్డర్ చేసాము ఈజీగా ఉంటుంది అని. చపాతీ చేసుకోవడానికి కూడా ప్రాబ్లమ్ లేకుండా ఉంటుందని ఆర్డర్ చేశామండి. టుడే ఆర్డర్ వచ్చేసింది. క్లీన్ చేసేసుకొని నేను కట్ చేసుకుంటున్నానండి. స్టార్ట్ చేస్తున్నాను కదా టుడే ఫ్రూట్స్ కట్ చేద్దామని ఫ్రూట్స్ కట్ చేస్తున్నాను. చపాతీ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా కన్వీనియంట్‌గా అనిపించిందండి. బేస్ ఫ్లాట్‌గా ఉంటుంది కదా. ఈవెన్‌గా మనం రోల్ చేసినప్పుడు ఈవెన్‌గా వస్తున్నాయి. అవి కూడా నేను ట్రై చేశాను. చాలా బాగా అనిపించిందండి. కాస్ట్ $17 అండి. ఇక్కడ ఏది తీసుకున్నా 8% ట్యాక్స్ ఉంటుంది. $17 మన ఇండియన్ రూపీస్‌లో రూ. 1445 అండి. ట్యాక్స్‌తో ఇంక్లూడింగ్ రూ. 1550 అయిందండి కాస్ట్. చాపింగ్ బోర్డ్ వెయిట్‌లెస్‌గా అలా లేదండి. వెయిట్‌లెస్‌గా ఉంటే మనం ఏదైనా రోల్ చేస్తున్న ప్రాబ్లమ్ అనిపిస్తుంది కదా. థిక్‌గా అనిపించింది. ఎడ్జెస్ కూడా షార్ప్‌గా లేవు. చాలా బాగా కన్వీనియంట్‌గా అనిపించిందండి. కట్ చేస్తున్న వెజ్జీస్ కట్ చేస్తున్న, చపాతీ ప్రిపేర్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.